అందరికీ నమస్కారం. నా పేరు తేజస్ నందలాల్ పవార్. నేను సూర్యాపేట జిల్లా కలెక్టర్ని. ఈరోజు కురుస్తున్న వర్షాల పరిస్థితి కానీ, మనకి వ్యవసాయ రంగంలో ఉన్న పరిస్థితులు కానీ గురించి నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాము. మనం ఇప్పుడు వరకు 7 ఆగస్టు వరకు మనం చూసిన వర్షపాతం చూసుకుంటే జూన్ నెలలు కానీ జూలై నెలలు కానీ మనకి సాధారణం కన్నా తక్కువ వర్షం మనం చూసి ఉన్నాము. చాలా ఎక్కువ రోజులు వర్షం రాకుండా కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్న వర్షం కూడా అది చాలా తక్కువ ఉన్నది అని మనకి అంచనా ఉన్నది. అదేవిధంగా ఐఎండి శాఖ ద్వారా ఇచ్చిన అంచనాల ప్రకారం అల్నినో లాంటి ఈ వాతావరణ పరిస్థితుల్లో చూసుకుంటే వచ్చే ఈ నెలలో గాని సెప్టెంబర్ నెలలో గాని ప్రత్యేకంగా వర్షాలు తక్కువ ఉంటాయని ఐఎండి శాఖ అంచనాలు వేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితులు చూసుకుంటే వ్యవసాయ రంగంలో మన రైతాంగానికి ప్రత్యేకంగా వినిపించే ఏంటంటే మనం వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలకి ఆసక్తి చూపెట్టాలని, దీంట్లో కందులు, అదేవిధంగా పెసర్లు, అదేవిధంగా మునివులు అట్లాంటి పంటలు ప్రత్యేకంగా సాగు చేసుకుని వారు కూడా దీంట్లో కూడా మంచి మనకి దిగుబడి ఆస్కారం ఉన్నది, అదేవిధంగా రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంశాలు గమనించి వరి కాకుండా వేరే పంటల వైపు ఆసక్తి చూపిస్తూ మిగిలిపోయిన ప్రతి ఏకరా మనం ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపెట్టాలని మీకు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీ దగ్గర నీటి లభ్యత లోకల్ సోర్సెస్ ద్వారా ఉంటే దాంట్లో మీరు ఆయిల్ పామ్ గానీ వెజిటేబుల్స్ గానీ వైపు ఆసక్తి చూపెట్టవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకి సూర్యాపేట జిల్లాలో ఇరిగేషన్ శాఖ తరఫున ఇచ్చిన సమాచారం ప్రకారంగా నాగార్జున సాగర్ కాలువ కావచ్చు, మనకి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, దీంట్లో ఎలాంటి రిలీజ్ ఉండవు అని ఈ రోజు వరకు ఉన్న పరిస్థితిలో 7 ఆగస్టు వరకు ఇచ్చిన పరిస్థితిలో మనకి రిలీజ్ ఉండవు అని సమాచారం స్పష్టంగా ఉన్నది. వర్షం ఆశాజనకంగా కూడా మనకు కనిపిస్తలేదు కాబట్టి మనం కాలువ రిలీజ్ బట్టి మనం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు ప్రత్యేకంగా వినిపిస్తా ఉన్నాం. ఓన్లీ మూసీ ప్రాజెక్టు కింద ఉన్న పంటలకి అది కూడా అక్టోబర్ 1st వీక్ వరకు రిలీజ్ ఉండబోతుంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మీరు నీటి లభ్యత పరిగణలో తీసుకొని ప్రత్యామ్నాయ పంటల ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తారని నేను జిల్లా కలెక్టర్ గా మీకు ప్రత్యేకంగా రైతులందరికీ వినిపిస్తా ఉన్నాము. ధన్యవాదాలు.